సీఎం వైఎస్ జగన్ తమను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారంటున్నారు పెన్షన్ లబ్ధిదారులు. తమకు పెన్షన్ రాకుండా చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారని, తమ ఉసురు తప్పకుండా తగులుతుందని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఇల్లు కట్టుకుని ఆంధ్రాలో ఓట్లు అడుక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ దర్శి శివారులో ఉన్నటువంటి వెంకటాచలంపల్లి అనే గ్రామం దగ్గర వృద్ధులు వికలాంగులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి వైఎస్ జగన్ చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా వారు ఇప్పటివరకు పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, గతంలో ఏ విధంగా ఉండేది అనేది ఇదంతా కూడా తెలియజేసేందుకు వీరంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తే మనం చూస్తున్నాం. మహిళలు, వృద్ధులు వీరందరూ కూడా పెన్షన్దారులు అన్నమాట. ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్ తీసుకునేటువంటి వారు కానీ వీరంతా పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వచ్చారు. గడిచిన 56 నెలలుగా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా వీరంతా కూడా పెన్షన్లు తీసుకున్న పరిస్థితి ఉండేది. కానీ గత నెల అంటే ఈ నెల మొదటి నుంచి ఇస్తున్నటువంటి పెన్షన్ల విషయంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితుల నేపథ్యంలో వీరంతా జగన్కు ఈ సమస్యలు చెప్పేందుకు వీరంతా ఇక్కడికి వచ్చారు. ఒకసారి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వృద్ధులతో కూడా మాట్లాడదాం. చెప్పండి, గతంలో పెన్షన్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఈ 1వ తారీఖు పెన్షన్ తీసుకున్నారు మీరు? ఏ విధంగా అంతకుముందు వాలంటీర్లు ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాలంటీర్లు ఉండగా సార్ తెల్లారిలేకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వారం రోజులు పట్టింది సార్. ఇదే రకంగా కాకుండా జగన్ సార్ వచ్చి మళ్ళా మాకు పొద్దున్నే ఇవ్వాల. జగన్ సారు దేవుడు పెట్టినోడే, అది మామూలు వాళ్ళు పంపిలే, దేవుడు పంపించిండు ఆయన్ను. అందుకని ఆయన పరిపాలన చేయాల. ఆయనకి ఎవరు అడ్డంకులు తగలకూడదు. మామూలు ఆయన కాదు, ఆయన దేవుడు పంపించినోడు కాబట్టి స్పష్టంగా మాట్లాడతాడు. తత్యమ్మోళ్ళు మాట్లాడితే అంత అబద్ధము, మోసము, బురుడితో చేస్తుండ్రు తెలుగుదేశం వాళ్ళు. వద్దు, జగన్ సారే కావాలా. అబ్బకు కొడుకు పోయి డబ్బులు అడిగితే తెల్లారిలేక వచ్చిన అయ్యా అంటాడు. ఆయన అట్ట కాదు, తెల్లారిలేక మాకు ఇప్పించేటడుగు చేసిండు. అందుకని మాకు జగన్ సార్ కావాలా. వాలంటీర్లు తీసేస్తే మీ పెన్షన్ ఆగిపోతే మీరు ఇబ్బంది పడతారు కదా, మరి చంద్రబాబు ఎందుకు ఆ విధంగా ఆలోచించలేదు? ఎందుకంటే ఆయన ఓట్లు వేపించుకోవటానికి, ఆయనకి ఎవరు ఓట్లు వేయరు. 70కి 100%కి 30% కూడా ఓట్లు పడవు. ఎందుకు వేయరంటే ఆయన అంత మోసం. వాళ్ళు పేదలు బతికేది వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు భూస్వాములు, వాళ్ళు బతకాల. సత్యం వాళ్ళకి ఏం చేయడు. పేదలు బతికేది చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. అందులో నిమ్మగడ్డ రమేష్ ఒకడు, ఈ రామోజీరావు ఒకడు, రాధాకృష్ణ ఒకడు, వీళ్ళంతా దొంగల ముఠ సార్. వీళ్ళు దొంగల ముఠ పేదలు పట్టగొట్టి ఇంకా నిపుణులు కూడా కొని జడ్జిలను అందరిలో కేసులను తప్పించుకొని 371 కోట్లు నూకేసి హైదరాబాద్లో ఇల్లు 1500 కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకుంటే మన ఏపీలో పెత్తనం ఎందుకు? ఇక్కడ కట్టించవచ్చు కదా అంత బిల్డింగు, మనకు బాగుండేది కదా. అవును సార్. ఈ జగన్ పరిపాలనలో మీకు పెన్షన్లు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? జగన్ దేవుడిచ్చిన, నా పెద్ద దేవుడిచ్చిన తమ్ముడు సార్. నా తమ్ముళ్ళు కూడా నాకు పెన్షన్ ఇస్తున్నాడు. అంతకుముందు 4 ఏళ్ళు నాకు పెన్షన్ లేదు సార్. 4 ఏళ్ళు నాకు పెన్షన్ ఇవ్వాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో. జన్మభూమి అంటే నేను బాను, కర్మభూమికి నేను బాను. ఏముండు సార్ అక్కడ? పొట్టు అన్నం ఉండు, ఏముండు. నేను పోను. పోతే ఇక్కడ వాలంటీర్లు వీళ్ళకి అందరూ చెప్పేస్తారు. మన గాడికి వచ్చిన వాళ్ళకే పెన్షన్ ఇస్తారు, కానీ పక్క పార్టీ వాళ్ళకి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా, పక్క ఎమ్మెల్యేలకు కూడా వీళ్ళతో పాటు ఇచ్చాడు సార్ ఆయన. సో మనం చూస్తూ ఉన్నాం ఎంత స్థాయిలో వీరంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వీరందరికీ ఎట్లా తెలుస్తున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మన జగనన్న వచ్చిన తర్వాతనే ఈ పథకాన్ని, ఈ వాలంటీర్ల సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ వాలంటీర్లను పెట్టబట్టి వృద్ధులు, వికలాంగులు ఇంట్లో కూర్చొని పింఛన్ తీసుకున్నారు ఇన్ని 58 నెలలుగా. ఈ కాలంలో వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిద్దా అని నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
పురంధేశ్వరి ముగ్గురు కలిసి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని కుట్ర పన్ని మొత్తం స్కెచ్ గీసుకొని వీళ్ళు మొత్తం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ద్వారాగా ఎలక్షన్ కోర్టు కేసి కోర్టు ద్వారాగా ఎలక్షన్ కమిషనర్కి పంపించి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేపించి ఇవాళ 68 లక్షల వితంతువులు వికలాంగులు వృద్ధుల్ని వాళ్ళు పట్టగొట్టినట్టు చేశారు. ఇవాళ 39 మంది మరణించారంటే కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి కారణమని వీళ్ళ ఉసురు గ్యారంటీగా తగిలి ఈ ఎలక్షన్లు ఓటేయటం అట్టుంచి ఈ పింఛన్లు ఆపినా సచివాలయ వ్యవస్థ ఆపినా ఏంది వీళ్ళుగా 20 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. వీళ్ళ ఉసురు ఇంతమంది వితంతువులు ఉసురు తగిలిందంటే ఎవరు కూడా బాగుపడే చరిత్ర దేశ ప్రపంచంలోనే లేదు. జగన్ దృష్టికి తమ సమస్యలను తెలియజేసేందుకు వీరంతా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, వెంకటాచలంపల్లి, ప్రకాశం జిల్లా.